అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జొన్న పిండితో టేస్టీగా కారంగా జొన్న రొట్టె కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్దీ రెసిపీ అండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి జొన్న పిండి ఎక్కువ వాడమని చెప్తున్నారు కదా. జొన్న రొట్టె చపాతీ కర్రతో రాదు, మనకి విరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కారం కారంగా కమ్మగా ఉండే జొన్న రొట్టె కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. జొన్న రొట్టె కారం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం కారం రెడీ చేసుకోవాలి. దానికోసం 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక పెద్ద స్పూను జీలకర్ర తీసుకోవాలి. మనకి జీలకర్ర మొత్తం మెత్తంగా అయ్యేంత వరకు దంచుకోవాలన్నమాట. మనకి చిన్న రోలు ఉంటే ఇలా దంచుకుంటే ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. మిక్సీ కన్నా కూడా చిన్న రోలు ఉంటే ఇలా ట్రై చేయండి. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి. నేను 200 గ్రామ్స్ జొన్న పిండి తీసుకుంటున్నానండి. దానికోసం 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, జీలకర్ర వేసి ఒకసారి ఇలా మెత్తగా దంచేసుకొని, ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం కారం దంచుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని పచ్చి ఉల్లిపాయలు కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఉల్లిపాయలు వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుండిద్ది. అలాగే కారం కూడా ఎక్కువ అనిపించదు ఉల్లిపాయలు వేయటం వల్ల. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసి కచ్చా పచ్చాక దంచుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీ వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కదా, అలా ఉంటే బాగోదండి. కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఒకవేళ మీకు రోల్ అనేది లేకపోతే మిక్సీలోనే ఒక్క తిప్పు మిక్సీ అలా తిప్పేస్తే సరిపోతుంది. కర్రీస్‌కి మనం వెల్లుల్లిపాయ కారం దంచుకుంటాం గదా, అలాగా వెల్లుల్లిపాయ లేకుండా పచ్చి ఉల్లిపాయతో ఇలా దంచుకోవాలి. జొన్న రొట్టె అనేది చప్పగా లేకుండా ఇలా కారం వేయటం వల్ల టేస్ట్ అనేది బావుండిద్ది. చూసారు గదా, కచ్చా పచ్చాగా దంచుకున్నాం గదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. ఇలా జీలకర్ర, రెడ్ చిల్లీ పౌడర్, ఉల్లిపాయ దంచుకున్నాం గదా, తాలింపు వేసుకున్నా గూడా ఇది బావుండిద్దండి. విడిగా ఎప్పుడైనా రైస్‌లోకి తినాలనుకున్నా కారం కారంగా బావుండిద్ది. ఉల్లిపాయలు మనం కచ్చా పచ్చాగా దంచుకున్నా కూడా రొట్టెలో కలిసిపోతుంది. మనకి కారం రొట్టె తయారు చేయడానికి కారం అనేది రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు జొన్న పిండి ప్రిపేర్ చేసుకుందాము. నేను జొన్న పిండి సూపర్ మార్కెట్‌లోనే తీసుకొచ్చానండి. ఒకవేళ మీరు మిక్సీ పట్టుకున్నా కూడా పట్టుకోవచ్చు. నేనైతే గోధుమలు మిల్లు పట్టిస్తా గానీ జొన్న పిండి తక్కువే వాడతానండి. ఎక్కువ తెల్ల జొన్నలు గానీ, పచ్చ జొన్నలు గానీ దోసలకి ఎక్కువ ఉపయోగిస్తాను. అందుకోసం ఈ రొట్టె కోసం అప్పుడప్పుడు జొన్న పిండి సూపర్ మార్కెట్‌లోనే తీసుకొస్తాను. మనం ఎప్పుడైనా జొన్న రొట్టె ప్రిపేర్ చేయడానికి చన్నీళ్ళు వాడకూడదండి. హాట్ వాటర్ అనేదే వాడాలి. దానికోసం కొంచెం వాటర్ అనేది హీట్ చేసుకుందాం. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వాటర్ మరిగేలోపు మనం కొంచెం సాల్ట్ వేసుకొని పిండి అంతా కలుపుకోవాలి. సాల్ట్ అనేది పిండి కలుపుకున్న తర్వాత వేసినా గూడా పట్టదు కాబట్టి సరిపడినంత ఇప్పుడే వేసుకోండి. ఇందాక కొంచెం వేసాం గదా కారంలో, ఇప్పుడు పిండికి సరిపడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మనం దంచి పెట్టుకున్న ఈ కారం గూడా చూసి వేసుకోండి. పిండి వేసుకునే దాన్ని బట్టి వేసుకోండి. కంపల్సరీగా పచ్చిశనగపప్పు వేసుకోండి. మధ్య మధ్యలో పప్పులు తగులుతూ బావుంటాయి. నేనైతే 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. 1 అవర్ ముందు నానబెట్టేసాను. ఇవన్నీ వేసేసి ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్‌గా వచ్చేంత వరకు ఇలా ఒకసారి పిండి కలుపుకోవాలండి. మనకి ముందే వాటర్ పోసేస్తే ఈ కారం, అలాగే కరివేపాకు మధ్య మధ్యలో ఎక్కడన్నా ఒక్కసాట ఉండిపోతుంది గదా, అందుకోసం ఉండలు లేకుండా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఫైనల్‌గా 2 స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, పచ్చిశనగపప్పు అన్నీ వేసాం గదా, అలాగే కారం గూడా దంచుకొని వేసుకున్నాం గాబట్టి చప్పగా లేకుండా ఉంటుంది. మనము జొన్న రొట్టె అనేది చేయటానికి అంత ఈజీగా రాదండి. అలా కాకుండా రాని వాళ్ళు ఇలా కారం రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న రొట్టె అయితే విరిగిపోతుంది. చపాతీ కర్రతో చెయ్యాలి గాదు, చేత్తోనే తట్టాలి గదా. అలా రాని వాళ్ళు ఇలా కారం దోస ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసినయన్నీ పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గోరువెచ్చని వాటరే వాడాలండి. పిండంతా ఇలా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే గోధుమ పిండిలాగా మనకి జిగటనేది ఉండదు గాబట్టి పిండనేది విరిగిపోతుంది. అందుకోసమే హాట్ వాటర్ ఏసుకొని ఇలా ప్రెస్ చేస్తూ బాగా ఒత్తుకుంటూ పిండనేది కలపాలి. 3 లేదా 4 నిమిషాల వరకు పిండి కలపాలి గట్టిగా.
చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైతే కారం అనేది కొంచెం తక్కువైనా వేసుకోవచ్చండి. కానీ మనకి కారం అనిపిచ్చదు అస్సలు. ఎందుకంటే ఉల్లిపాయ వేసి దంచాం గదా! అందుకోసం కారం అనిపిచ్చదు. అలాగని జొన్న రొట్టె చప్పగుంటది గదా! చప్పగా లేకుండా కొంచెం స్పైసీగా టేస్ట్ మాత్రం బావుండిద్ది. మనకి సేమ్ చపాతీ పిండిలాగే చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. గోధుమ పిండి నానబెట్టినట్టు నానబెట్టాల్సిన అవసరం లేదండి. వెంటనే అప్పటికప్పుడు చేసుకోవాలి. మీరు మరీ ఎక్కువ చేసేటట్టయితే పిండిలో హాఫ్ హాఫ్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కలిపేస్తే మనకి రొట్టె అనేది విరిగిపోతుంది. పిండి చూసారు గదా! ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద ఉండలు చేసుకోండి. చిన్న చిన్నవంటే రొట్టె మరీ చిన్నగా వస్తుంది. కొంచెం పెద్ద పెద్దగా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మీకిష్టం అనుకుంటే వేయించిన పల్లీలు గూడా పప్పుల్లాగా చేసి వేసుకోవచ్చు. ఈ మధ్య ఎక్కువ జొన్న పిండి ఉపయోగిస్తున్నారు గదా! ఎప్పుడన్నా టేస్టీగా తినాలనిపించినా, ఆరోగ్యంగా ఉండాలన్నా గూడా ఇలా జొన్న కారం రొట్టె కంపల్సరీ చేసుకోండి. మనకి గోధుమ పిండి రొట్టెలైతే వేడంటారు గదా! జొన్న పిండి రొట్టెలైతే చలువ చేస్తుంది. జొన్న రొట్టె చేయటం అయితే అందరికీ రాదండి. కానీ ఇలా కారం రొట్టె అయితే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా ట్రై చేసే వాళ్ళకి గూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. మనకి ఆయిల్ అనేది, పెరుగు గాని ఏమేయలేదండి. ఓన్లీ హాట్ వాటర్‌తోనే ఇలా ముద్దలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కర్చీపు వాటర్‌లో తడిపేసి గట్టిగా పిండాలండి. పిండిన తర్వాత ఇలా ఒక్కొక్క ముద్ద పెట్టేసి ఇలా తట్టాలన్నమాట. చపాతీ కర్ర అటువంటిది ఏమి ఉపయోగం ఉండదండి. చేత్తోనే చేసుకోవాలి. వేళ్ళతో గాకుండా అరచేయి ఉంటుంది గదా! దాంతో గట్టిగా ఇలా ప్రెస్ చేస్తా ఉంటే మనకి రొట్టె అనేది ప్రిపేర్ అవుతుంది. చూసారు గదా! కొత్తగా ట్రై చేసేవాళ్ళు చిన్న చిన్న ముద్దలు తీసుకొని చిన్నగా చేసుకోవచ్చు. చపాతీ కర్ర కన్నా గూడా ఇలా చేత్తో చేసుకోవటం బావుండిద్దండి. మరీ పలచగా చేయమాకండి విరిగిపోయిద్ది. అలాగని మందంగా చేయమాకండి. పిండి పిండిగా ఉంటుంది. మీడియం సైజులో చేసేసుకుంటే కర్చీఫ్‌లోంచి చేతికే వచ్చేసిద్దండి సింపుల్‌గా. ఇలా పెనం మీద వేసేసి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ గాని, నెయ్యి గాని వేసుకొని 2 వైపులా రెడ్‌గా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఆయిల్ గూడా ఎక్కువ పట్టదండి. ఇలా మిగతా ఉండలు మొత్తం కారం రొట్టెలాగా ప్రిపేర్ చేసుకోవటమే. చాలా కమ్మగా ఉండే జొన్న కారం రొట్టె ప్రిపేర్ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా 15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. దీన్ని ఇలా అయినా తినేయొచ్చండి. లేకపోతే పుల్లగా ఉండే పెరుగు కానీ, కమ్మటి పెరుగు గానీ కొంచెం సాల్ట్ వేసి, లైట్‌గా కొత్తిమీర వేసుకొని దీంట్లో ముంచుకొని తిన్నా గూడా చాలా బావుండిద్ది. మనం దీంట్లో ఉల్లిపాయ, కారం, జీలకర్ర, అలాగే నువ్వులు, పచ్చిశనగపప్పు అన్నీ వేసాం గదా! కొంచెం స్పైసీగా, కమ్మగా బావుండిద్ది. చిన్న పిల్లలకైతే ఇలా పెరుగులో వేసైనా వేసుకోవచ్చు. ఈ జొన్న కారం రొట్టెని స్నాక్స్‌లాగా లేకపోతే ఈవినింగ్ డిన్నర్‌లాగా కూడా తీసుకోవచ్చండి. చూసారు గదా! జొన్న కారం రొట్టె తయారు చేయటం చాలా సింపుల్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో, ఎలా వచ్చినాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.